కు ఇంతకుముందు అంటే ఫైర్ స్టేషన్స్కి వచ్చి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని తిరిగి చేసేంత ఉండేది. అది లేకోకుండా ఈసారి ఏంటంటే పోలీస్తో కొలాబరేట్ అయిపోయి జస్ట్ యాప్లో అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆటోమేటిక్గా మా సర్టిఫికెట్ జనరేట్ ఏదైతే చేసామో ఆ విధంగా 68,000 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు 500 రూపీస్ మనం కలెక్ట్ చేసేవాళ్ళం ఫీజు కింద. అది కూడా గవర్నమెంట్ మా హోమ్ మినిస్టర్ గారు చెప్పడం వల్ల వైడ్ ఆఫ్ చేసి డబ్బులు దగ్గర 34 లక్షలు డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ఎక్స్చెక్కర్ లాస్ అయినప్పటికీ కూడా పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఇబ్బంది చేయకోకుండా ఇవ్వడం జరిగింది. అలా ప్రతి దాంట్లో కూడా అంటే మా దగ్గర నుంచి క్లియరెన్సెస్ ఎంత తొందరగా ఇవ్వాలనేది కానీ ఫైర్ కాల్ రెస్పాన్స్ కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలని దానిపైన చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కానీ మినిస్టర్లు కానీ మాకు క్లియర్గా చెప్పేది ఏంటంటే బ్యూరోక్రసీ అనేది పబ్లిక్ని అరాజ్ చేసే విధంగా ఉండకూడదు, చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ ఇష్యూలను హ్యూమనిటేరియన్ గ్రౌండ్తో థింక్ చేయండి, సాధ్యమైనంత వరకు మీ లెవెల్లో ఇష్యూలు సార్ట్అవుట్ చేయమని చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఇబ్బంది లేకోకుండా ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు క్రియేట్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యమంత్రి ఈ విజన్ డాక్యుమెంట్ అయితేనేమి ప్రతి డిపార్ట్మెంట్కు ఒక విజన్ ఉండాలి. అసలు డిపార్ట్మెంట్ ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలనేది డాక్యుమెంటేషన్ కూడా చేయమన్నారు. ఆ డాక్యుమెంటేషన్ పైన కూడా వర్కౌట్ చేసి అంటే ఫ్యూచర్లో ఫైర్ సర్వీస్ ఎలా ఉండాలి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎన్ని ఫైర్ స్టేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడున్న మాకు 185 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 5 టెంపరీ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 190 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 190 ఫైర్ స్టేషన్సే కాకుండా ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకొని పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్ళకు ఇమ్మీడియట్గా సర్వీస్ చేయాలనే ప్రతిపాదనతో మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులతో మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. పర్మనెంట్వి సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల కరెక్ట్ క్లోజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఒక 39 పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఇవి ఇన్స్పెక్షన్ క్యారీ అవుట్ చేస్తున్నారు. అలాంటివి ఏమైనా నోటీస్ చేస్తే కలెక్టర్ నోటీసులు పెట్టేసి అవి కూడా క్యాన్సిల్ చేద్దామనేసి డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దీపావళి సందర్భంగా ముందే మేము కొంత పబ్లిక్లో అవేర్నెస్ చేయడానికి ఈ పాంప్లెట్లు కానీ ఇవన్నీ పబ్లిక్ చేసుకొని మేము పబ్లిక్ సేఫ్టీ ఆస్పెక్ట్లో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తాం. ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో సేఫ్టీ జోన్ సరిగ్గా ఉండట్లేదని అంటున్నారు. ఈ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అనేది కాకుండా సేఫ్టీ కాన్సర్న్లో లేని వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా వైజ్ మేము డాటా తీసుకుంటున్నాము. వాటికి ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇచ్చి తర్వాత ముందుకు వెళ్ళాలనేది